అందరికీ నమస్కారం. భరతవర్ష కేంద్రంగా మనం ఎన్నో రకాల సంస్కరణ వాదనలు చేస్తూ ఉన్నాం. అటు రాజకీయ పరంగా, సామాజిక పరంగానే కాకుండా యథాశక్తి స్వధర్మ పరంగా కూడా. జ్యోతిష్యం పేరిట పేటరేగిపోయే వేణుస్వామి లాంటి వారిని ఖండించాం. న్యూమరాలజీ అంటూ మోసం చేసేవారిని ఎండగట్టాం. రాళ్ళు రత్నాలు అంటూ సొల్లు కబుర్లు చెప్పేవారి గుట్టు కూడా బయటపెట్టే ప్రయత్నాలు చేశాం. చేతబడులు, బాణామతీల పేరిట దిగ్భ్రమకు గురయ్యే మానసిక దౌర్బల్యం కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. దొంగ బాబాలు, వారు ఆడే ఆటలు, క్రూర చేష్టలను కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాం. మత మార్పిడులు, హిందూ గ్రంథాల వక్రీకరణలు ఒకవైపు, అవమానాలు, ధర్మ వ్యతిరేక శక్తుల ఆగడాలు మరోవైపు. కాకపోతే ఇదంతా కూడా ఎక్కువ శాతం హిందూ సమాజం పట్టించుకోకుండా ఉంటున్నటువంటి ప్రమాదపు మూట. సనాతన ధర్మం అంటే ప్రతి హిందువు ఒక శాస్త్రవేత్తగా మెలగాలి అని చెప్పేదే తప్ప స్వార్థపూరిత చంచల బుద్ధితో అధోగమనం వైపు వెళ్ళమని చెప్పింది కాదు. వేదం, దానిని సరళం చేసే ఉపనిషత్తు, దానిని ఇంకా సరళం చేసే అత్యద్భుతమైనటువంటి మన రామాయణ, జయ ఇతిహాసములు, ఇంకా సరళంగా అర్థమయ్యే విధంగా పురాణాలు, అన్నిటికీ మించి భగవద్గీత, వాల్మీకి, వ్యాసుల వంటి గురువులు మనకు ఇది అందిస్తే, శంకరాచార్యుల వారు 70 అవైధిక మతాలు ఖండిస్తూ షణ్మత స్థాపన చేసి అపూర్వమైన స్తోత్రాలు, భాష్యాలు అందించారు. ఇవన్నీ వదిలి మనం ఎటుపోతున్నామని ఆలోచించుకోవాలి కదా. ఇంటిలో ఉన్న సిరిని వదిలి బయట మట్టిని పట్టుకొని అదే బంగారం అనే భ్రమలో ఉన్నప్పుడు ఇదంతా కలి ప్రభావం అని వదిలేయలేము కదా. అందుకే వాదము లేదా ప్రశ్న మన సనాతన ధర్మంలో భాగము. కానీ కాల ప్రభావమో ఏమో కానీ ప్రశ్న వేస్తే చాలు, సద్విమర్శ చేస్తే చాలు, మా వాడిపైన దాడి చేస్తావా, మా బాబాపై అలా అంటావా, మా గురువును, మా సిద్ధ గురువును ఇలా అంటావా అని విరుచుకుపడుతూ ఉన్నాం. కాసేపు ఆగుదాం, పరికిద్దాం, పరిశీలిద్దాం, ప్రశ్నిద్దాం, సంతృప్తికర సమాధానం లభించేదాకా. పొరపాట్లు, తప్పులు చేయని వారు ఎవరు చెప్పండి. కానీ తప్పు ఒప్పులను ఒప్పుకోగల, స్వీయ సంస్కరణకు అవకాశం ఇవ్వగల విశాల దృక్పథం ఉండాలి కదా. శక్తిపాతం ఇస్తాను, నేను బాబాతో మాట్లాడుతాను అంటూ బురిడీ కొట్టించే బాబాల నుంచి, సమస్య ఏదైనా చిటికలో ఉపాయం చెబుతాం అంటూ ఓదరగొట్టే సన్నాసుల వరకు అందరూ మోసం చేస్తున్నది ఎవరిని? మన హిందువులనే కదా. మతం మారితే మీ బతుకు బాగుంటుంది అని ప్రలోభపెట్టి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మతోన్మాదులకు కూడా ముడిసరుకు ఎవరు? హిందువులే కదా. అయినా తేరుకోవడం లేదు మనం. వేణుస్వామి లాంటి వాళ్ళు ఇప్పటికీ 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా బ్రతుకుతున్నారు. చేసే పూజలను ఇలాంటి వాళ్ళు తాంత్రికం పేరుతో చెప్తారు. పంచమకారాలు అంటూ అమాయకుల జేబులు గుల్ల చేసి వాడు బుక్కుతాడు, హాయిగా బతుకుతాడు. ఒకప్పుడు సంతోషిమాత, ఇప్పుడు వారాహిమాత, ప్రత్యంగిరామాత పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు దొంగ స్వాములు. కొందరు పాస్టర్లు ముట్టుకుంటే కరెంటు కొట్టిన కాకుల్లాగా ఊగిపోయే మాజీ హిందువులకు, దొంగ స్వాములు లేదా స్వామినిలు మనకేదో దెయ్యం పట్టిందని వేపరెమ్మతో కొడితే పూనకాలతో అరిచే హిందువులకు తేడా ఏమిటి? ఇది మన మానసిక దౌర్బల్యం కాదా? అన్నిటికంటే ప్రమాదమైనది హృదయ దౌర్బల్యమే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదా? ఓం శాంతి, పిరమిడ్, కల్కి భగవాను, హతరాసు బాబా, డేరా బాబా, ఇలా ఎన్ని రకాలుగా మోసపోతున్నాం. అసలు వదిలి నకిలీ వైపు మనం సాగించాల్సిన ప్రయాణం. భగవద్గీత ఒక్కటి కనీసం మనం ముందుగా చదవగలిగి ఉండుంటే, ఆరంభంలోనే ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యాంశమై ఉంటే, ఇలాంటి పిపీలికాలన్నీ మన ముందు నిలబడగలవా? గురువుల పేరిట ఎవరు పడితే వారు రకరకాల దేవతలు, కాన్సెప్ట్లు, పూజలు పేరుతో ప్రజలకు దగ్గరవడం, అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా వారిని ఇంకా ఈ అమాయకులందరినీ ఇంకా ఎదగకుండా చేయటం. ఒక కొబ్బరికాయ, ఒక కోరిక, ఒక పూజ, దానికి ఇంత ఖర్చు అనే ఒక వలయంలో పడేలా చేస్తూ, ఆ పూజ కాకపోతే ఇంకో పూజ, ఇలా ఆధ్యాత్మికంగా మనుషులకు రుగ్మతలను కలిగిస్తూ ఉన్నారు. వికాసం కదా మనకు కావాల్సింది. అందులో భాగంగానే భరతవర్ష కేంద్రంగా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్న ఏమి కొత్తది కాదు. మన యొక్క జ్ఞాన సాధన మొత్తం కూడా ప్రశ్నతోనే ముడిపడి ఉంది. భగవద్గీత కూడా ప్రశ్నతోనే మొదలైంది. అందులో భాగంగానే ప్రశ్నించాం, వాదన వినిపించాం, గౌరవప్రదంగానే కొన్ని విషయాలు ఖండించాం. భువనగిరిలో ఉన్న రమణ బాబా అయినా, సాయిబాబా పేరిట చేస్తున్నటువంటి వ్యాపారాలనైనా, వేణుస్వామినైనా, ఎవరైనా సరే మోసం చేస్తున్నారు అనిపిస్తే అడుగుతున్నాం, అవేర్ చేస్తున్నాం. ఇక అన్నింటికంటే మించినది మరొకటి, అవే ప్రవచనాలు. ఈ ప్రవచనాల పేరిట సమాజానికి ఏం చెబుతున్నాం? ఇక్కడే నండూరి గారిని ప్రశ్నించాం. దీంతో ఈ వివాదం, నిజానికి ఇది ఒక సంస్కరణ వాదం, మరింత ముదిరింది. ఎక్కువ మంది అఫెండ్ అయ్యారు, బాధపడ్డారు. నిజానికి అది మా ఉద్దేశ్యం కాదు. మమ్మల్ని చాలా రకాలుగా నిరోధించాలని చూశారు.
కానీ ఇక్కడ మాకు క్లారిటీ ఇన్ థాట్స్, ప్యూరిటీ ఇన్ హార్ట్ ఉందనేది దయచేసి మీరు గుర్తించవలసిన విషయం. బాబాలు చేసేది తెలిసి చేస్తున్న మోసం, కొందరు ప్రవచనకారులు ఉత్సాహంలోనో తెలియకనో చేస్తున్న మోసం, అంతే. ఉదాహరణకు మన నండూరి గారిని తీసుకుందాం. వారు టోపీ అమ్మను, సాయిబాబా గారిని, లేకపోతే సిద్ధేశ్వరానంద గారిని చాలా అతిశయోక్తిగా వర్ణించారు. అది మంచి కంటే చెడే చేస్తుంది అనేది మా భయం. ఏ క్షేత్రమైనా అక్కడున్న మూల శక్తి, ప్రధాన దేవత ముఖ్యం కదా. దానిపై నుంచి గురి తప్పేలాగా స్థల పురాణాలను బేస్ చేసుకుని వర్ణనలు చేయటం వలన తర్కం దూరమై కల్పనలే ఎక్కువైపోతాయి. కల్పన వేరు, భ్రమ వేరు, నిజం వేరు. సంకీర్తనాచార్యులు వైకుంఠం నుంచి కింద పడిపోతే మరలా వారిని వైకుంఠానికి చేర్చారు ఒక అవధూత లేదా సిద్ధులు అని చెప్పటం ఎంతటి హాస్యాస్పదం. అగరబత్తీలకు అతిశయోక్తి, భక్తి, మహిమ కథలు జోడించటం ఎంతటి తెగింపు. అందరిలోనూ సరస్వతి కటాక్షం ఉంటుంది. దానిని దేనికి వాడుతున్నాం అన్నది ముఖ్యం. ఇదే నండూరి వారు భగవద్గీత, భారత రామాయణాలు, అష్టాదశ పురాణాలు జనులకు దగ్గర చేస్తే నేటి కాలానికి అనుగుణంగా ఎంత బాగుంటుంది. నిత్య పూజలు, కులదేవతలు, గ్రామదేవతలు, ప్రతి ఇంటిలో తులసి మొక్కకు పూజ, గడపకు పసుపు, నుదుటిన కుంకుమ, ఇవన్నీ కూడా మన నుండి పోకుండానే మన విలువైన జ్ఞానాన్ని జనులకు పంచుతూ ఉండాలి. ఇది నిరంతర పరిశ్రమగా మారాలి. ఏ ప్రవచనకారుడైనా ఇదే చేయాలి. ఇక యువత స్వతహాగా మన ప్రామాణిక గ్రంథాలు దేనినో ఒకదానిని అధ్యయనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, వేదం, ఉపనిషత్తు, ఇతిహాసం, పురాణం, శంకరులు లేదా ఇతర సద్గురువులు అందించిన గ్రంథాలు ముందుగా చదవాలి. అంతేగాని కాల ప్రవాహంలో వచ్చిన కల్పిత పురాణాలు, మాయామోహిత కథలు కాదు చదవాల్సింది. ముఖ్యంగా ఈ మహిమల జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఎంటీ మైండ్తో ముందుగా నకిలీ పట్టుకున్నాం అనుకోండి, నకిలీ చదివామనుకోండి, అసలు దరిచేరదు. అదే అసలైన జ్ఞానం గ్రంథం ముందు చదివేశామనుకోండి, ఏది నకిలీ అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, మనం ఇకపై వార్తలు, విశ్లేషణలతో పాటుగా ఈ బాధ్యతాయుత కార్యక్రమం కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఇందులో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే, నీవంటే గతంలో రెస్పెక్ట్ ఉండేది, నీ ఛానల్కి మనీ కూడా పంపాం, ఇప్పుడు నేను కాదు, నా వైపు నుంచి ఎవరు నీ ఛానల్కి డొనేట్ చేయరు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మనీ కోసమే అయితే నన్ను మించిన బాబాగా, స్వామీజీగా ఇంకొకడు పుట్టలేడు అన్నట్లుగా తయారవుతాయి. జోక్స్ అపార్ట్, హిందువును హిందువులానే ఉంచి వికాసం వైపు నడిపించాలనే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కండి. జై హింద్, జై భారత్.